నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. అమరావతి మన ఆయువు పట్టు త్వరగా పూర్తి చేద్దాం, రాజధానికి కొత్త శుభగులు వెలుగులు తీసుకుందాం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఒకే మాట, శరవేగంగా పనులు చేద్దాం. ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా సీఎంఓకు జనసేనాని. కీలకమైన అంశాలపై చర్చలు. టీడీపీ జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు ఎత్తేయాలనే నిర్ణయం. నామినేటెడ్ పదవుల కేటాయింపు అంశంపైన చర్చ. సీఎంఓ వెలుపలికి వచ్చి డిప్యూటీకి స్వాగతం పలికిన సీఎం చంద్రబాబుకు బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిండట. మొట్టమొదటిసారి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న సీఎంఓ ఆఫీస్కి వచ్చిండు, చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి. అదేవిధంగా సచివాలయంలో కూడా నిన్నే మొట్టమొదటిసారిగా రావడం. దానికి సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా దాదాపు 1:45 పాటు ఏకాంతంగా చర్చలు జరిపారట. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వస్తాడని తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేచి ఛాంబర్ నుంచి బయటికి వెళ్ళి స్వయంగా స్వాగతం పలికారట. అంటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రాధాన్యత ఇస్తాడు. దీన్ని బట్టి అర్థమైంది ఈ ప్రాధాన్యత ఎన్ని రోజులు ఉంటుంది అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రయారిటీ, పవన్ కళ్యాణ్ గారికి విలువ అనేది చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా అర్థమైంది. ఇది ఆయన లేచి వచ్చి స్వాగతం చెప్పడం దీంట్లోనే కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సిద్ధాంతాలు విలువలు పవన్ కళ్యాణ్ గారు తెస్తానన్న మార్పుకి కూడా అదే విలువిచ్చి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంశాలపైన అదే స్థాయిలో స్పందించి కీలకమైన అంశాలపైన నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకు మేలు జరిగిద్ది. రాష్ట్రంలో మార్పు, ఆయన ఏదైతే మార్పు కోరుకుండో జనసేన సిద్ధాంతం, ఆ మార్పు నెరవేరిద్ది. మరి ఆ మార్పుకి ఆయన సహకరిస్తారా చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వం? పవన్ కళ్యాణ్ గారు ఏ సిద్ధాంతాల కోసం, ఏ అంశాల కోసం, ఏ ప్రజల జీవితాల్లో మార్పు రావడానికి జనసేన పార్టీ పెట్టిండు, ఆ జీవితాల్లో మార్పు కోసం ఆయన కొన్ని సిద్ధాంతాలని, కొన్ని లక్ష్యాలను పెట్టుకుంటూ ఆ లక్ష్యాల కోసం కూడా ఇదే స్థాయిలో స్పందించి, ఇదే స్థాయిలో ఆదరించి, ఇదే స్థాయిలో సహకరిస్తే అప్పుడు జనసేన పార్టీ పెట్టిన లక్ష్యం నెరవేరుద్ది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క లక్ష్యం నెరవేరుద్ది. చూడాలి ఏం జరిగింది. మొత్తానికైతే అమరావతి మన ఆయువు పట్టు త్వరగా పూర్తి చేద్దాం, అమరావతి రాజధాని అనే విషయం పైన సుదీర్ఘంగా చర్చించారట. అదేవిధంగా సెక్రటేరియట్కు జనసేనని అడుగడుగున నీరాజనం. అమరావతి రైతుల ఘన స్వాగతం. భారీగా తరలివచ్చిన జన సైనికులు. సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి మందడం వరకు పూల వర్షం. రాష్ట్ర సచివాలయం 212 నెంబర్ పేషీల్లో నేడు బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్. 2వ బ్లాక్ మొదటి అంతస్తులో జనసేన మంత్రుల పేషీలు. పవన్కు Y+ కేటగిరీ భద్రత పెంపు. సెక్రటరేట్కి నిన్న మొట్టమొదటిసారిగా వచ్చిన సందర్భంగా జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం జనసేన పవన్ కళ్యాణ్కి అద్భుతమైన స్వాగతం పలికారు అమరావతి రాజధాని రైతులు. దాదాపు 10 నుంచి 12 టన్నుల పూల వర్షం కురిపించారట. పూల పైన నడిపించారు. దాదాపు 6 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు రోడ్డు మొత్తం మందడం వరకు సీడ్ యాక్సెస్ రోడ్లో 6 కిలోమీటర్ల మేరకు మొత్తం కూడా పూలే జల్లి ఆ పూల మీద నడిపించారట. ఆయనకు ఒక ఘన స్వాగతం పలికారు. దానికి రీజన్ ఏంటంటే ఈ అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి ఆయన సంపూర్ణమైన సంఘీభావం తెలిపారు, మద్దతు ఇచ్చారు. మద్దతు ఇవ్వడంతో పాటు అమరావతి రైతులకు సంబంధించి కొన్నిసార్లు కౌలు జమగానప్పుడు వాళ్ళకు మద్దతుగా ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి ప్రభుత్వం అడ్డుకున్నా కానీ పోలీస్ కంచెలను దాటుకుంటూ పోయి వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళకి సంఘీభావం తెలిపి వాళ్ళకి ఆ రోజు వెన్ను తట్టి వాళ్ళకి ధైర్యం చెప్పిండు పరిస్థితి. అది వాళ్ళు మర్చిపోకుండా ఇలా గుర్తుపెట్టుకొని ఒక రకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజు కంటే కూడా నిన్న అత్యద్భుతంగా స్వాగతం పలికారు. దాదాపు 10 టన్నులు పూలు తెచ్చి పూల వర్షం కురిపించారు. పూలపైనే ఆయన నడుచుకుంటూ పోయిండు. రోడ్డు పైన నడవాలి, రోడ్డు పైన మొత్తం పూలు జల్లి ఆ పూల పైన నడుచుకుంటూ పోయే పరిస్థితి. అది అద్భుతమైన స్వాగతం పలికినట్టు ఒక వార్తను కూడా ఇచ్చారు. అసెంబ్లీకి జగన్, అందుకే పార్టీ కార్యక్రమాల్లో మార్పులు. 22 నుంచి 20వ తేదీ విస్తృత స్థాయి సమావేశం మార్పు. పులివెందుల పర్యటన వాయిదా. ఈ నెల 21, 22 తేదీల్లో అసెంబ్లీ. మళ్ళీ మంచి రోజులు వస్తాయి, పార్టీ నాయకులకు జగన్ భరోసా. ఇది అసెంబ్లీకి జగన్ వెళ్తాడా లేదా అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసెంబ్లీకి జగన్ వెళ్ళటం కోసమే దాదాపు పార్టీ విస్తృత స్థాయి సమావేశం పులివెందుల పర్యటన కూడా పెట్టుకున్న దాన్ని క్యాన్సిల్ చేసిండు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు 24, 25, 26 అనుకున్నారు. దాన్ని కుదించి 21, 22 తేదీల్లో పెట్టారు. కాబట్టి అసెంబ్లీకి వెళ్ళటం కోసమే ఆయన ముందుగా పెట్టుకున్న ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీకి వెళ్తాడు, అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందన్నట్టు ఒక క్వశ్చన్ మార్క్తోని వార్త రాశారు. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ బాక్సులే ముద్దు. చర్చనీయాంశంగా వారిని జగన్ ట్వీట్.
నువ్వు గెలిస్తే ఈవీఎంలు బాగా పనిచేస్తున్నట్ట అంటూ జగన్ ట్వీట్కు మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చిండట. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ బాక్సులు ముద్దు అని వైసీపీ పార్టీకి సంబంధించి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను ట్వీట్లో చెప్పిండు. దానికి సంబంధించి నారా లోకేష్ ఒక రెస్పాండ్ కూడా అయ్యారు. అంటే నువ్వు గెలిచినప్పుడు ఈవీఎంలు మంచి, ఇప్పుడు మంచివి కాదా అని చెప్పి. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో హిట్ అండ్ రన్, కొట్టి పారిపోవడం అనే వ్యూహం బాగా కనపడుతుంది. ఒక సంస్థ లేదా వ్యవస్థ పైన అర్ధసత్యాలతో దాడి చేసి దాని అస్తిత్వానికి భంగం కలిగించేలా చేయటం, నిజానిజాలను వెల్లడించాల్సిన బాధ్యత ఆ సంస్థ లేదా వ్యవస్థలపైన వేయటం అనేది జరుగుతుంది. వ్యక్తులు, సంస్థలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ఇలాంటి వ్యవహారాల్లోనే వాస్తవాలను కోర్టులు గుర్తించడం మంచిది అని చెప్పి ఎలక్ట్రానిక్ విషయంలో చెప్పిన పరిస్థితి. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపరే ముద్దు అనే పద్ధతిలో దీనికి సంబంధించి సెకండ్ పేజీలో ఉన్నట్టుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈవీఎంలపై తాజాగా చేసిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. న్యాయం జరగడం ఒకటే ముఖ్యం కాదు, జరిగినట్లు కనిపించాలి కూడా. ప్రజాస్వామ్యంలో గెలవడంతో పాటు నిస్సందేహంగా గెలిచినట్లు కనిపించాలి కూడా. ప్రపంచం మొత్తం మీద ప్రజాస్వామ్యం కొనసాగుతున్న అత్యధిక దేశాల్లో ఎన్నికల ప్రక్రియ కోసం పేపర్ బ్యాలెట్లు వాడుతున్నారు. ఈవీఎంలు కాదు, ప్రజాస్వామ్యం అసలైన స్ఫూర్తిని కొనసాగించేందుకు అదే దిశగా ముందుకు కదలాలి అని వైఎస్ జగన్ తాజాగా తన ఎక్స్ ఖాతాలో ఈవీఎంలపై పోస్ట్ చేశారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన మీడియా ముందుకు వచ్చిన జగన్ మాట్లాడుతూ, ఈ ఫలితాలను చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియాలి. తప్పు ఎవరు చేశారో తెలుసుకు, కానీ ఆధారాలు లేవంటూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ ముద్దు అంటూ జగన్ తన మనసులో మాట స్పష్టంగా చెప్పడంతో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీనికి కౌంటర్గా నువ్వు గెలిస్తే ఈవీఎంలు బాగా పనిచేసినట్ట అని జగన్ ట్వీట్పై మంత్రి లోకేష్ ఒక రీట్వీట్ చేసిండు. అయితే దీనిపైన 2019 ఎన్నికల్లో కూడా ఇప్పుడు ఏదైతే ఎక్స్లో నిన్న పోస్ట్ చేసిండో జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలు వద్దు, బ్యాలెట్లు ముద్దని, 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయి ఘోరమైన ఓటమి పాలై 23 స్థానాలకు పరిమితమై 151 స్థానాలతో అఖండమైన మెజార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన రోజు కూడా పవన్ కళ్యాణ్ 2 సార్లు ఓడిపోయి ఒక్క స్థానంతో అసెంబ్లీలో వాళ్ళ పార్టీ గెలిచిన సందర్భంలో కూడా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా ఈవీఎంలపైన కామెంట్ చేశారు. ఈవీఎంలని హ్యాక్ చేయొచ్చు, ఈవీఎంలని ట్యాంపర్ చేయొచ్చు, ఈవీఎంలని అది ఎవరైతే దాన్ని క్రియేట్ చేశారో ఆ కోడ్ ఉంటే ఏదైనా చేయొచ్చు, తారుమారు చేయొచ్చు రిజల్ట్ని, ఆ అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు. దానికి సంబంధించిన వీడియోలు నిన్న మొన్న ట్రోల్ అవుతున్నాయి. అంటే లోకేష్ గారు రీట్వీట్ చేశారు. అంటే మీరు గెలిచినప్పుడైతే మంచిగా ఉన్నట్టు, లేదంటే మంచిగా లేదంటే ఎస్, అది మీకు కూడా వర్తిస్తుంది. మీరు ఓడిపోయిన రోజు ఈవీఎంల పైన అభియోగం చేశారు. 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి ఏసీపీ గెలిచిన రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు 45 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఎలక్షన్స్ రాజకీయాల్లో అనుకున్న వ్యక్తే బయటకు వచ్చి ఈవీఎంల పైన అనుమానం ఉంది, ఈవీఎంలు ట్యాంపర్ చేసే అవకాశం ఉంది, అది అసలు ఎక్కడా కూడా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈవీఎం లోట్లు బ్యాలెట్లో వాడుతున్నారు ఆయన కూడా ఆ రోజు చెప్పింది. మరి దానికి ఏమంటారు? అంటే మీరు ఓడిపోయిన రోజు ఈవీఎంలు బాగలేవు, ఈరోజు బాగున్నట్ట గెలిచినారు కాబట్టి. అది జగన్మోహన్ రెడ్డికైనా, చంద్రబాబు నాయుడికైనా, పవన్ కళ్యాణ్కైనా, ఎవరికైనా అంటే గెలిచినప్పుడు ఒక మంద, ఓడిపోయినప్పుడు ఒక పంద మాట్లాడే పద్ధతి ఉంది. ఇలా తెలుగుదేశం పార్టీ నాయకులు 164 స్థానాలు గెలిచినాం కాబట్టి ఈవీఎంలు మంచిగా ఉన్నాయని ఇవ్వాలంటున్నారు. 2019లో ఇదే మాటలు, ఇదే మనుషులు, ఇదే వ్యక్తులు, ఇదే పార్టీలు ఏమున్నాయి? ఈవీఎంల పైన అనుమానం ఉంది, ట్యాంపర్ చేసే అవకాశం ఉంది, వాటిని హ్యాక్ చేసే అవకాశం ఉంది, ఆపరేట్ చేసే అవకాశం ఉంది కొంతమంది వ్యక్తులు ఆ కోడ్ ఉంటే అని చెప్పారు. అదే మాటలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. దానికి మీరు ఏమంటారు? మీరు గెలిచినప్పుడు లేదు కదా ఇవ్వాలి, ఎందుకంటే ఎస్ ఆయనది ఎంత తప్పు మీది కూడా అదే తప్పు. మీరు ఆ రోజు అన్నారు, ఇవాళ ఆయన అంటున్నారు, రేపు మళ్ళీ ఇంకొకళ్ళు అంటారు. కాబట్టి అసలు దానిపైన ఉన్న అనుమానాలు ఏంది నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది. నిజంగా అవకాశాలు ఉన్నాయా, ఉంటే ఎట్లా ఉంటాయి, దానిపైన అభ్యంతరాలు ఏంది స్వీకరించే అది తీసుకోవాలి. ఆ కార్యక్రమాన్ని తీసుకొని ఆల్ రాజకీయ పార్టీలు మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలి, వాళ్ళ యొక్క అభ్యంతరాలు తీసుకోవాలి, వాళ్ళకి సంబంధించిన ఫిర్యాదులు తీసుకొని దానిపైన రెక్టిఫికేషన్ చేయాలి. ఒక వ్యక్తి ఒక పార్టీ ఓడిపోయినప్పుడు అంటేనో లేదా గెలిచినప్పుడు సంబరపడితేనో కాదు, మొత్తం మీదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంస్కరించాలి. దాని మీద ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలి. అది గెలిచిన పార్టీ, ఓడిపోయిన పార్టీ, ఏ పార్టీ చెప్పితే పక్కన పెడితే ఆల్ పొలిటికల్ పార్టీస్ నుంచి మీరు గ్రివెన్స్ తీసుకోవాలి. ఆ గ్రివెన్స్ మీద ప్రజా అభిప్రాయం తీసుకోవాలి అవసరమైతే. అది చేస్తే తప్ప ఈ అనుమానాలు ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. ఓడిపోయిన వాళ్ళు ఏమంటారు, గెలిచిన వాళ్ళు లేదు మంచిగా అంటారు. ఇది ఒక వార్త ఆంధ్రప్రభకు సంబంధించి. సాక్షి పేపర్.
ముసుగు తొలగింది, బూతులు బెదిరింపులు, ఉద్యోగులపై మంత్రులు టీడీపీ నేతల దుర్భాషలు, పచ్చ చొక్కా వాళ్ళు వస్తే కుర్చీ వేసి టీ ఇవ్వాలని మంత్రి అచ్చెన్నాయుడు చెప్తుండట. అధికారులు ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవు, చెప్పింది చేయకపోతే ఏం జరుగుతుందో చెప్పాల్సిన పరిస్థితి లేదని హెచ్చరిక. నర్సీపట్నం నడి రోడ్లో మున్సిపల్ అధికారులపై అయ్యన్న దుర్భాషలు, స్పీకర్ అవుతున్న అసెంబ్లీలో నిలబడతానంటూ చిందులు, పోలీసులను గత ప్రభుత్వం తొత్తులుగా అభివర్ణించిన హోంమంత్రి అనిత లైన్లో పెడతా అని అచ్చెన్నాయుడు అంటున్నాడు, తమాషాలు చేస్తున్నారని అయ్యన్న పాత్రుడు వీళ్ళిద్దరికి సంబంధించిన కామెంటు. అదేవిధంగా వంగలపూడి అనిత కూడా నిన్న మాట్లాడిన దానికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. లైన్లో పెడతా అని అచ్చెన్నాయుడు అంటుండే, ఏందో లైన్లో పెట్టి చూద్దాం. నేను మాటిస్తున్నా, అధికారులకు సమావేశం పెట్టి చెప్తా, రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఎంపీడో దగ్గరికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా పసుపు బిళ్ళ పెట్టుకొని వెళ్ళండి. మీకు గౌరవంగా కుర్చీ వేసి టీ ఇచ్చి మీ పని ఏంటో అని అడిగి అందరికీ పనులు చేసే విధంగా అధికారులను లైన్లో పెడతా. ఎవరైనా మాట జవదాటితే ఏమవుతారో వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదని ఏం చెప్తున్నాను. పసుపు బిళ్ళ పట్టుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి, ఎస్ఐ దగ్గరికి, పోలీస్ స్టేషన్కి, ఎండి ఆఫీస్కి, ఎక్కడ పోయిన ఆఫీసర్ల దగ్గరికి పసుపు బిళ్ళ పట్టకపోయి అక్కడ చూపిస్తే వాళ్ళకి టీ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి గౌరవించాలట. దానికోసం అచ్చెన్నాయుడు గారిని గెలిపించి మంత్రి చేసింది ప్రజలు. మీరు చెప్పాల్సింది ఏంది? ప్రజలకు గౌరవించాలి, ప్రజలను పట్టించుకోతే, ప్రజా సమస్యలను అధికారులు పట్టించుకోతే వాళ్ళకి నాకు ఫిర్యాదు చేయండి, వాళ్ళకి చెప్తా అని చెప్పాలి. మీరేం చెప్తున్నారు? మీ రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అధికారులు పనిచేయడానికే మిమ్మల్ని ప్రభుత్వంలో కూర్చోబెట్టినట్టు, అధికార యంత్రాంగం వ్యవస్థ మొత్తం దానికోసం ఉన్నట్టు మీరు ఇవాళ చెప్తున్నారు. ఒక సీనియర్ మంత్రి మీరు చెప్పాల్సిందేంది? తెలుగుదేశం పార్టీయా, వైఎస్సీపీయా, ఇంకో పార్టీయా, జనసేన కాదు, ప్రజలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ప్రజలు ఏదైనా సమస్య పైన ఎస్ఐ దగ్గర కానీ, ఎంఆర్ఓ కానీ, ఎండిఓ కానీ ఏదైనా ప్రభుత్వ అధికారి దగ్గర పోతే స్పందించకపోతే ఇగో నా దగ్గరకు రండి, ఇగో పలానా కంప్లైంట్ సెల్ పెట్టి అక్కడ కంప్లైంట్ చేయండి అని చెప్పాలి. మీరేం చెప్తున్నారు? ఓన్లీ తెలుగుదేశం పార్టీ నాయకులకే పని చేయండి, తెలుగుదేశం పార్టీ నాయకులు పచ్చబిళ్ళ పెట్టుకొని పోతే, పని చేయకపోతే, స్పందించకపోతే ఏం చేస్తున్నా నేను ఇక చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నాను. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పులు చేసిపోయినా, కబ్జాలు చేసిపోయినా, దాడులు చేసిపోయినా, మహిళలను వేధించిపోయినా గౌరవించాలి, టీ పోయాలి, మర్యాద చేయాలి. అదే కదా మీరు చెప్తుంది అన్నట్టు ఇలా ఆయన వరవడుంది. ఇట్లాంటి లైసెన్స్డ్గా చెప్తే, ఇట్లాంటి యథేచ్ఛగా బయటనే పార్టీ క్యాడర్కి విచ్చలవిడిగా చెప్తే, మంత్రులు, సీనియర్ మంత్రుల స్థాయిలో ఉండి మీరు ఏదైనా చేయండి, నేనున్నా, మేము చూసుకుంటా, అధికారులు లెక్క చేయకపోతే మాకు చెప్పండి, అధికారులు తాట తీస్తామని బెదిరించే పరిస్థితి ఉంటే అధికారులు ఎట్లా పనిచేస్తారు? ప్రజలకు ఎట్లా న్యాయం జరిగింది? ఇదే మీకు సంబంధించిన కార్యకర్తలు రేపు ప్రజలపైన దాడులు చేయొచ్చు, ప్రజల భూములు కబ్జా చేయొచ్చు, రకరకాల జరుగుతాయి. ఇది కాదు మీరు చేయాల్సింది. దీనికోసం కాదు మిమ్మల్ని ఎన్నుకున్నది, మీ ప్రభుత్వం ఏర్పడది. ఇంకొక ఆయన అయ్యన్న పాత్రుడు కాదు ఏమంటున్నాడు, నేను స్పీకర్ అవుతా, మిమ్మల్ని అసెంబ్లీలో నిలబెడతా, మా కార్యకర్తలకు లేకపోతే మీ సంగతి చూస్తా, తాట తీస్తా, ఈ నా కొడకల్లారా, ఇట్లా ఈ భాష, బూతులు డైరెక్ట్ నడి రోడ్డు పైన మున్సిపల్ కమిషనర్ని. ఎస్, మీకు నచ్చకపోవచ్చు, గడిచిన ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మీకు సహకరించకపోవచ్చు, కానీ మీరు పర్సనల్గా గడ్జెస్ తీసుకోవడానికి, పర్సనల్ కక్షలు తీసుకోవడానికి, మిమ్మల్ని 5 సంవత్సరాలు పట్టించుకొని అధికారులను వేధించడానికి కాదు మిమ్మల్ని కూర్చోబెట్టింది ప్రభుత్వంలో. మిమ్మల్ని కూర్చోబెట్టింది 5 సంవత్సరాల్లో ప్రజలు ఇబ్బంది పడ్డరు, మళ్ళీ ఇబ్బంది పడకుండా పనులు చేయాలని తప్ప మళ్ళీ మీరు ఈ దందా మొదలుపెట్టి పసుపు దళం దందా మొదలు పెడితే అది ఎటేటో పోద్ది. ప్రజల్లో తొందరలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ప్రజల యొక్క ఆగ్రహానికి బలి కావాల్సి వస్తుంది ఏ రాజకీయ పార్టీ అయినా. డైరెక్ట్గా అధికారులను బెదిరిస్తాను, మీ తాట తీస్తా, మీ సంగతి చూస్తా అని చెప్పి ఇట్లా బెదిరించే పరిస్థితి మంత్రులు డైరెక్ట్ ఉంటుంటే, చంద్రబాబు నాయుడు గారు కమ్మునుంటే, కామ్గా ఉంటే, దాని ఇండికేషన్ ఏంది? రాష్ట్ర వ్యాప్తంగా అందరు మంత్రులు, అందరు ఎమ్మెల్యేలు అదే స్థాయిలో అధికారులను బెదిరించండి, లైన్లో పెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పనిచేయాలి, మిగతా ఏ ప్రజలకి పనిచేయొద్దు, ప్రజలకి ఏం చేసినా పట్టించుకోవద్దు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కబ్జాలు చేసినా, కూనీలు చేసినా, ఏది చేసి వచ్చినా అధికారులు ఒక పల్లెత్తు మాట అనొద్దు, కేసులు పెట్టొద్దు, బెదిరియొద్దు, పనులు చేయాలని చెప్పినట్టు దాని అర్థం. మరి ఈ వ్యవస్థ కంట్రోల్, శాంతి భద్రతలు కానీ వ్యవస్థ కానీ ఎవరు కంట్రోల్లోకి పోద్ది? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల కంట్రోల్లోకి పోయే పరిస్థితి ఉంటుంది, ప్రభుత్వం కంట్రోల్లో ఉండదు. ఇదే కంటిన్యూ అయితే ఇది ఉద్యోగులపై మంత్రులు, టీడీపీ నేతలు దుర్భాషలాడారట. ఇది ఒక వార్తగా ఇచ్చారు.
ఓకే, నెక్స్ట్ దిశ పేపర్. కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ ప్రజా దర్బార్ ద్వారా ప్రజా సమస్యలు వింటున్న లోకేష్ పరిష్కారానికి వెంటనే ఆదేశాలు. మంగళగిరి వాసులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న యువత ప్రజా సమస్యలు తెలుసుకొని వారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర మానవ వనరులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నడుం బిగించారు. ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రజలు ఎటువంటి ఆంక్షలు లేకుండా నేరుగా ఉండవల్లి నివాసానికి చేరుకొని యువనేతకు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. వారి సమస్యలను సావధానంగా వింటున్న లోకేష్ వారందరికీ మనోధైర్యాన్ని ఇస్తూ అండగా ఉంటానని భరోసా ఇస్తున్నారు. సమస్యల వివరాలను ఆయా శాఖ అధికారులకు పంపి నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నారా లోకేష్ ఉండవల్లిలోని ఆయన వాళ్ళ ఇంటి దగ్గరనే ప్రజా దర్బార్ పెట్టిండు. దాదాపు 3 రోజులుగా సాగుతుంది. ప్రజా దర్బార్ పెట్టి ఆ మంగళగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ప్రజల్ని అక్కడికి రమ్మని ఏ సమస్య ఉన్నా వాళ్ళకి అక్కడికక్కడికి పరిష్కారం అయ్యే విధంగా దాని సంబంధిత సమస్యకు సంబంధించిన అధికారులకి అక్కడి నుంచే ఆదేశాలు జారీ చేస్తూ ఒక టైం బౌండ్లో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇది ఒక మంచి సాంప్రదాయం. ప్రజా దర్బార్ పెట్టడం ముఖ్యమంత్రితో సహా పెట్టాలి. వాస్తవం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడికే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో పెడితే సమస్యలు అక్కడెక్కడికే సగం సమస్యలు అక్కడే పరిష్కారం అవుతాయి. వాళ్ళు సెక్రటరియట్లకి కలెక్టరేట్లకి తిరిగే బాధ తప్పిపోద్ది. ఎక్కడికక్కడికి ఎమ్మెల్యేలు పెట్టాలి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులలో, మంత్రులు పెట్టాలి, మంత్రులు క్యాంప్ ఆఫీసులలో. ఎక్కడికక్కడ పెట్టుకుంటే సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒక వార్త. బీజేపీకి వైసీపీకి బిగ్ షాక్. జగన్ సజ్జలకు ఫోన్లో దొరకని వైనం. పేటలో ఆమెపై వచ్చిన ఆరోపణలపై ఆరాధిస్తున్న ఎమ్మెల్యే పత్తిపాటి. ఎవరంటే ఏమో విడుదల రజని. బీజేపీలోకి మాజీ మంత్రి విడుదల రజని అట. వైసీపీకి సంబంధించి మాజీ మంత్రి. ఆమె జగన్కి సజ్జలకి ఫోన్లో అందుబాటులోకి రావట్లేదట. బీజేపీలో జాయిన్ కావాలని చూస్తుందట. అంటే చిలకలూరుపేటలో ఆమె కాన్స్టిట్యున్సీలో గత 5 సంవత్సరాల్లో చేసిన తప్పులపైన ఇప్పుడు ఈమె మీద గెలిచిన పత్తిపాటి పుల్లారావు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆరాధిస్తున్నాడు. మొత్తం ఏమేమి పొరపాటు చేసింది, వాటిలో ఎట్లా ఇరికియాలని, వాటిని తప్పించుకోవడానికి బీజేపీలో జాయిన్ అయ్యేదానికి భవిష్యత్ పరిణామాలను ఊహించే పార్టీ మారాలనే యోచనలో ఉందట. మొత్తానికైతే వైసీపీకి బై బై చెప్పి బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ప్రొటెక్షన్ కోసం. అంటే తెలుగుదేశం పార్టీ కూటమి అధికార పార్టీలో ఉంది కాబట్టి కూటమి నాయకుల నుంచి రక్షణ కోసమే వేరే పార్టీలో ఏదో ఒక పార్టీలో జాయిన్ అవ్వాలి. అది బీజేపీ పార్టీ అయితే అధికార పార్టీ, అటు సెంట్రల్లో ఇటు స్టేట్లో కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టి కొంత ప్రొటెక్షన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి బీజేపీలో జాయిన్ కావడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. జగన్ నిర్వాకంపై జనంలోకి. పోలవరం ప్రాజెక్టును దెబ్బతీసిన రివర్స్ టెండర్స్, ప్రజలకు వివరించి చట్టపరమైన చర్యలు. చంద్రబాబు సర్కారు ఆలోచన. తాజా సమీక్షలో వెలుగు చూసిన దారుణాలు. 5 ఏళ్లలో 5,000 కోట్లైనా ఖర్చు పెట్టలేదు. పనుల్లో కేవలం 4% పురోగతి. రివర్స్ టెండరింగ్ నిర్ణయం జగన్దే. దాసు సుధాకర్ బాబు అమలు చేశారు. నష్టానికి బాధ్యులను గుర్తించే పనిలో కేంద్రం. జగన్ నిర్వాకంపై జనంలోకి వెళ్ళి పోలవరం ప్రాజెక్టు పైన, అమరావతి పైన ప్రజలకు తెలియజేయాలి. ప్రజలకు ఆ విషయాలను తెలిసి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో పోలవరం విషయంలో ఎంత నిర్లక్ష్యం చేసిండు, దానివల్ల ఎంత నష్టం జరిగింది, రివర్స్ టెండరింగ్ వల్ల ఎంత డ్యామేజ్ అయింది ప్రాజెక్టు అని చెప్పే విషయాలని ప్రజలకు చెప్పి ప్రజల అభిప్రాయాల ప్రకారం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నట్ట. కానీ మిమ్మల్ని 5 సంవత్సరాలు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగలేదనో, జగన్మోహన్ రెడ్డి వ్యవహారం బాగలేదనో, జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మేలు చేయలేదనో, మీరేదో చేస్తారనో గెలిపించుంటారు ప్రజలు. మీ దాంట్లో మీరు చెప్పే భాషలో 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, విజన్ ఉన్న నాయకుడు, అభివృద్ధి చేస్తా, విధ్వంసం జరిగింది 5 ఏళ్లలో, నేను వస్తే ఆ విధ్వంసం నుంచి పునర్నిర్మాణం చేస్తా, రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతా అన్నారు. మళ్ళీ 5 సంవత్సరాల నుంచి మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం అని మళ్ళీ అదే విధ్వంసం గురించి ప్రజలకు చెప్పుకుంటూ టైం వేస్ట్ చేసే బదులు ఇవాళ మీరు చేయాల్సిన పని ఏంది? మీకు ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో అధికారం ఉంది. కేంద్రంలో కూడా మీరే ఉన్నారు, రాష్ట్రంలో మీరే ఉన్నారు, కావాల్సిన నిధులు తెచ్చుకోవచ్చు. ఆ పోలవరాన్ని తొందరగా కంప్లీట్ చేసే కార్యక్రమం చేయాలి తప్ప జగన్మోహన్ రెడ్డికి చేసిన వ్యవహారాలు నేను ప్రజల ముంచుతా. ఈ 5 సంవత్సరాలు ఉంచింది అదే కదా. ఇక మళ్ళీ కొత్తగా ఉంచేది ఏముంటుంది? ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఉంచడానికి అదే కదా. మీరు ఈ 5 ఏళ్లలో ఏదన్నారో అదే ఉంటుంది, అదే చెప్పగలుగుతారు. ఒకవేళ ప్రభుత్వ పరంగా కూడా అదే చెప్తారు తప్ప వేరే చెప్పలేరు కదా. దానికోసం మళ్ళీ ప్రజల దగ్గరకు పోవాలి, ప్రజలే చెప్పాలి, ప్రజల నుంచి రెస్పాన్స్ చూడాలి. ఇదంతా ఏంది? ఒక రాజకీయ ఎత్తుగడ కోసం పనికొద్దు తప్ప పోలవరాన్ని కంప్లీట్ చేయడానికి ఇది కాదు వ్యూహం. పోలవరాన్ని కంప్లీట్ చేయడానికి మీరు ఒక టార్గెట్ పెట్టుకొని వీక్లీయా మంత్లీయా టార్గెట్ పెట్టుకొని టార్గెటెడ్గా పనులు చేస్తే తప్ప 4 సంవత్సరాల్లో కంప్లీట్ అయ్యే అవకాశం లేదని మీరే చెప్తున్నారు. మళ్ళీ మీరు ఇది ప్రజల్లో ఉదేసిపోయి ప్రజల్లో చర్చ పెట్టి ఏదో వైఎస్ఆర్సీపీని డ్యామేజ్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి డ్యామేజ్ చేయాలి అనే ఒక ఎత్తుగడ తప్ప ఇది నిజంగానే పోలవరాన్ని కంప్లీట్ చేసే కమిట్మెంటు ఉన్నట్టుగా అనిపించలే.
బాబు సర్కార్లో జగన్ చొరబడ్డాడట. బాబు సర్కార్లో జగన్ చొరబాటు. కీలక శాఖల సారథులుగా ఇంకా పాత అధికారులే. మైన్స్, స్కిల్ డెవలప్మెంట్, బెవరేజెస్ కార్పొరేషన్ వంటి కీలక విభాగాల్లో వైసీపీ ప్రభుత్వం వందల మందిని జొప్పించింది. వీరంతా దిగువ మధ్యస్థాయి అధికారులే. ఇప్పుడు వాళ్ళనే కొనసాగిస్తే అవి ప్రభుత్వ కార్యాలయాలు కాకుండా వైసీపీ ఆఫీసులుగానే పనిచేస్తాయని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆంధ్రజ్యోతికి కనపడ్డది. బాబు సర్కారులో జగన్ చొరబడ్డాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియదు పాపం. చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియదు, ఆంధ్రజ్యోతి కనిపెట్టింది. చంద్రబాబు నాయుడు గారి సర్కారులో జగన్ చొరబడ్డాట. ఇప్పుడు అంటే జగనే పరిపాలన చేస్తున్నట్టు ఇంకా కళ్ళగంటుంది ఆంధ్రజ్యోతి పత్రిక. ఇక అసలు 5 సంవత్సరాల్లో చేసిన అధికారులే కాదు, వాళ్ళు మనుషులే కాదు, వాళ్ళకి వైసీపీ కండువా కప్పుకున్న కార్యకర్తల లెక్క అధికారుల మీద ఒక ముద్రేసి వాళ్ళని అవమానించి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కార్యక్రమాన్ని ఒక మీడియాగా, ఒక పత్రికగా ఆంధ్రజ్యోతి చేసే ప్రయత్నం, వాళ్ళకున్న పర్సనల్ టార్గెట్స్ని ఈ రూపంలో బయటపెట్టి చంద్రబాబు నాయుడు గారి పైన ఏదో ఒక ఒత్తిడి తెచ్చి మొత్తం వాళ్ళకి ఏదైతే టార్గెట్ ఉన్న అధికారులందరినీ పక్కన పెట్టే కార్యక్రమానికి ఒక నాంది తీసుకున్నారు. ఆయన ఆల్రెడీ రీషఫుల్ చేస్తుండే, ఐఏఎస్ని ఐపీఎస్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటుండు చంద్రబాబు నాయుడు గారు. ఆయన తెలవని వ్యక్తి ఏం కాదు. 45 సంవత్సరాల రాజకీయం, 3 సార్లు ముఖ్యమంత్రి చేసిండు, 4వ సారి చేస్తాడు. ఏ అధికారి ఎట్లా ఉంటాడో, ఏ అధికారిని పెట్టుకోవాలనేది ఆయన తెలుసు. కానీ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఆంధ్రజ్యోతి పత్రిక మొత్తం చంద్రబాబు నాయుడు గారి సర్కారులో జగన్ జొరబడి ఆయనే పరిపాలన చేస్తాడు అనే ఒక విషయాన్ని రాయటానికి ప్రయత్నం చేశారు. ఆరోగ్యశ్రీలో పోస్టుకు ధనంజయ రెడ్డి ఓఎస్డీ దరఖాస్తు అంటే నిమిషాల్లోనే ప్రాసెస్ చేసిన ఉన్నతాధికారులు. ఎక్కడో ఒకళ్ళు ఏమైనా మిగిలిపోయినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ఎవరు పనిచేయొద్దు అనేది ఆంధ్రజ్యోతి ఉద్దేశం. మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసిన అధికారులు ఇప్పుడు ఉంటారు. మొత్తం రాష్ట్రంలో ఉన్న అధికారులు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసిన పరిపాలనలో ఏదో ఒక రూపంలో పాలు పంచుకుని ఉంటారు కదా. మరి వాళ్ళు ఎవరూ లేకుండా ఓన్లీ కొత్తగా డంప్ చేసుకోవాలంటే ఎక్కడి నుంచి వస్తారు అధికారులు అనే లాజిక్ కూడా మర్చిపోయి, ఆ అధికారులు ఉంటే ఇదే ఇది, అధికారులు ఉంటే వైసీపీ కార్యాలయాలు అయితే అట, ప్రభుత్వ కార్యాలయాలు పోయి వైసీపీ కార్యాలయాలు అయితే అట అనే పద్ధతిలో ఆంధ్రజ్యోతి ఒక వార్తను రాసింది. ఇది మరీ దారుణం. ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళ ఆత్మాభిమానాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళపైన ఒక ముద్దరేసి వాళ్ళు ఆగమాగం చేసే కార్యక్రమానికి ఆయనగా పూనుకున్నట్టే అనిపిస్తుంది. జగన్ మార్క్ నిర్వాహకం అటు ఇది. తాను గెలవలేక ఈవీఎంలు ఓడు. ఈవీఎంలపై జగన్ నాలుక మడత. 2019లో తాను గెలిచినప్పుడు ఓహో, ఇప్పుడు ఈవీఎంలపై అనుమానాలు. పేపర్ బ్యాలెట్కే వెళ్ళాలంటూ ట్విట్టు. ఆయన వల్లే ఓడామంటున్న అభ్యర్థులు సమస్యలు చెప్పినా పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తాను గెలవలేక ఈవీఎంలు ఓడి. ఈవీఎంలు 2019లో తాను గెలిచినప్పుడు ఓహో, ఇదే 2019లో తాను ఓడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓహో ఆహా అన్నాడు. ఏమన్నాడు? ఈవీఎంలు దండగా, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చు, ఈవీఎంలు హ్యాకింగ్ చేయొచ్చు, చేసే అవకాశం ఉంది, లేదంటే ఇంత దారుణంగా మేము ఓడిపోయే పరిస్థితి కాదు అని చెప్పి ఆ రోజు చెప్పిండు కదా. మరి దాన్ని ఏమనాలి? మరి అయ్యాలు కూడా చంద్రబాబు నాయుడు గారు తాను గెలవలేక ఈవీఎంలు ఓడు అని చంద్రబాబు నాయుడు అంటున్నాను ఇదే ఆంధ్రజ్యోతి రాసి ఉంటే నిజంగానే మీకు కమిట్మెంట్ ఉండేది. అంటే మీకు కన్వీనియంట్గా వార్తలు రాసుకొని మీకు అవసరమైనప్పుడు అవసరమైన విధంగా జగన్మోహన్ రెడ్డి నేను అని ఉండొచ్చు, 2019లో అనకపోవచ్చు, ఇది కరెక్ట్ కాదు. కానీ ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజు అనడు, ఇలా దాన్ని మెచ్చుకుంటాడా? మరి 2019లో ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంల పైన తీవ్రమైన ఆరోపణలు చేసిండు, అభియోగాలు చేసిండు. ఇది ట్యాంపర్ జరిగే అవకాశం ఉంది, చేయొచ్చు అని చెప్పి. మరి దాన్ని కూడా మీరు పక్కన వార్త వేసి ఉంటే నిజంగానే ఇగో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా అన్నాడు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎట్లా అంటాడు, ఓడిపోయినప్పుడు రాజకీయ పార్టీల నాయకుల యొక్క నాలుక మడత విధానం ఎట్లుంటుందని మీరు చెప్తే మీరు నిజంగానే పార్షియాలిటీ లేనట్టు. ఇవాళనే వార్త వేసి 2019లో అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పలేదు, ఈవీఎంల పైన కామెంటే చేయలేదు అనే విధంగా రాశారు. కాబట్టి మీ పార్షియాలిటీ, పక్షపాతం, మీ యొక్క కుట్ర బుద్ధి ఇక్కడ కనపడుతుంది. కాబట్టి దీన్ని ప్రజలు ఎట్లా తీసుకోవాలి, ఎట్లా నమ్మాలనేది ప్రజలే చూసుకుంటారు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఉప ముఖ్యమంత్రి హోదాలో మంగళవారం తొలిసారి సచివాలయానికి వచ్చిన పవన్తో తన ఛాంబర్లో సీఎం చంద్రబాబు కరచాలనం చేస్తాడు. ఆ ఫోటో ఒకటేసిండు, దానికి సంబంధించిన వార్త ఎక్కడ రాయాలి? ఈ ఫోటో ఒకటేసిండు అంతే, వార్తే లేదు. అంటే పవన్ కళ్యాణ్కి పబ్లిసిటీ కానీ, పవన్ కళ్యాణ్ గురించి ఉప ముఖ్యమంత్రి హోదాలో వార్తలు కానీ రాసే సాహసం కానీ, రాసే ప్రయత్నం కానీ ఆంధ్రజ్యోతి చేయట్లా. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వాళ్ళకి కావాల్సిన మనుషులు ఫోటోలు వేసి వాళ్ళకి కావాల్సిన మంత్రులకు సంబంధించిన వార్తలు రాస్తారు తప్ప ఇది ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారికి కొంత తగ్గించాలనే ప్రయత్నం ఆంధ్రజ్యోతి చేస్తున్నట్టే కనపడుస్తుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది. అంత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కలుసుకున్నారు. ఆయన బయటికి, ముఖ్యమంత్రి స్వయంగా బయటకు వచ్చి స్వాగతం పలికిండు ఉప ముఖ్యమంత్రికి, పవన్ కళ్యాణ్ గారికి లోపలికి తీసుకెళ్ళిండు.
లోపల తీసుకెళ్ళి 1:45 పాటు మాట్లాడారు. దానికి సంబంధించిన వార్త లేదు, ఓన్లీ ఫోటో ఒకటే వేసిండు. ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతికి సంబంధించి ఈనాడు చూద్దాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అమరావతి రైలు నీరాజనం. పూల బాటగా మారిన సీడ్ యాక్సెస్ రహదారి సచివాలయానికి వెళుతుండగా అపూర్వ స్వాగతం. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అమరావతి రైతుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి రాజధాని ప్రాంతానికి వచ్చిన ఆయనకు అడుగడుగున రైతులు, మహిళలు, కూలీలు నీరాజనాలు పలికారు. సీడ్ యాక్సెస్ రహదారి నుంచి వెలగపూడి సచివాలయాలకు పూలు పరిచి ఆహ్వానించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపినందుకు పవన్ రాగా అప్పట్లో పోలీసులు అడ్డుకున్నారు. అయినా ఆయన వెనక్కి తగ్గకుండా ముళ్ళ కంచెలు దాటుకొని మరీ వచ్చి రైతులకు అండగా నిలబడ్డారు. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ అన్నదాతలు పవన్ మెడలో ఆకుపచ్చ కండువాలు, భారీ గజమాలలు వేసి కృతజ్ఞతలు తెలిపారు. ఒక రకంగా అద్భుతమైన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్కి అపూర్వమైన స్వాగతం పలికారు. 6 కిలోమీటర్ల మేరకు 10 టన్నుల పూలట. 10 టన్నుల పూలు మొత్తం రోడ్డు పైన పరిచి ఆ పూలపైన నడిపించారట. అఖండమైన స్వాగతం, అపూర్వమైన స్వాగతం లభించింది. నీరాజన వాళ్ళు గతంలో వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన సంఘీభావం తెలిపిన దాన్ని గుర్తు చేసుకుంటూ గజమాలలు, పూలు వర్షం కురిపించారట. దానికి సంబంధించి వార్తని ఈనాడు పత్రికలో స్పష్టంగా రాశారు. ఇది ఒక వార్తగా. ఇక మొత్తం పూలమయమైన సీడ్ యాక్సెస్ రోడ్ అట పూలమయం అయిపోయింది. దానికి సంబంధించిన వార్తని ఈనాడు రాసింది. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం.